ఏంటమ్మా ఇది? రోజు చిన్నపిల్లల స్నానం చేయిస్తావు. నువ్వు వెళ్ళు, నేను చేస్తా కదా. నువ్వు చేయలేవని కాదులేరా, నా కంటికి నువ్వు ఎప్పుడూ చిన్నపిల్లాడివి. నేను బతుకున్నంత వరకు ఇట్టాగే స్నానం చేయిస్తా. అన్నయ్య, రాత్రి తిరణాల్లో ఏదో గొడవ జరిగిందంట. అయ్యో బాబోయ్, అది మామూలు గొడవ కాదు. జనాలు అటు ఇటు పరుగులు, తొక్కిసలాట. ఎవరి కాళ్ళ కింద పడకుండా బయటికి రావడం నిజంగా నా అదృష్టం అనుకో. చాలా దుకాణాలు దోసుకుపోయారంట కదా. అవును, దోచుకోవడానికే కరెంట్ తీశారు. అయినా కాసేపు కరెంట్ పోయినందుకే జనం అంత ఇబ్బంది పడతారేంటి? నాకా బాధ లేదు, పుట్టినప్పుడే కరెంట్ కట్ అయింది కదా. ఏంటా పిచ్చి మాటలు? నిజమే కదా, నా కంటికి ఫీజు తీసే ఆ దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు. ఊరుకోరా, నువ్వు నీ ఏదో మాటలోను. ఊరికే జోక్ చేశా. చాలే. ఏంటి వాసంతి కోపం వచ్చిందా? అయ్యో, నేనే తీసానన్నయ్య. పెట్టింది పెట్టిన చోట ఉంచకపోతే నేను వెతుక్కోలేను కదా. సారీ అన్నయ్య. సారీ. పెద్దొచ్చింది ఇంగ్లీష్ దొరసాని. అయ్యో, చిరిగిపోయిందే. చొక్కా చిరిగిందా? నీ చొక్కా కాదులే, నా జాకెట్టు. ఓహో, వీలైతే వచ్చేటప్పుడు కొత్త తీసుకొస్తాలే. అయితే నీలి రంగు మీద తెల్ల పుల్లన్న తీసుకురా. పూలు రంగులు నాకెలా తెలుస్తాయమ్మా? ఎందుకు తెలీదు? లోకల్లో ఉన్న అన్ని విషయాలు మాట్లాడతావు. నీకు పువ్వులు రంగుల గురించిన ఏ విషయాలు తెలియవా? వేసుకో. ఇస్త్రీ బాగా చేసావా? పెళ్లికెళ్ళాలి. చేశానులే. నేను అందంగా ఉన్నానా? చాలా అందంగా ఉన్నావు. అది చూపినా? ఏది చూపించు. అందంగానే ఉన్నాను. అవును, నీ మనసులో మేమందరూ ఎలా కనిపిస్తావు? చాలా అందంగా ఉంటారు. అమ్మా నువ్వు ఏంటే నీ పిచ్చి పనులు? పోయి పని చూసుకో. ఇదిగో రాటి. అమ్మా, పంచదార మర్చిపోయావా? మర్చిపోలేదురా, అయిపోయింది. సాయంత్రం సరుకులు కూడా తెస్తానమ్మా. ఏం పెట్టేస్తావురా గుడ్డి నాయలా? నా మాత్రలు అయిపోయి 2 రోజులైంది, సుట్టుముక్కలు అయిపోయి 2 గంటలైంది. తెచ్చావా? నడుమిరిగి మంచాన పట్టం వలన మిమ్మల్ని దేవుడించాల్సిన కర్మ అట్టింది నాకు. అసలు నడుమిరక్క ముందు నా లెవెలేంట్రా? నీసు లేకుండా ముద్ద, మందు లేకుండా నిద్ర ఉండేవా? గుడ్డి నా కొడుకు, నువ్వు నా కడుపును పుట్టావు, నాకు దైద్యం చుట్టుకుంది. ఏంటయ్యా ఆడు పనికి పోయే ముందు ఏంటా పాడు మాటలు? చేతనాడే పెద్ద కలెక్టర్ పని. వెళ్ళి ఆరతి పట్టి సాగనంప కొడుకుని ఎద్దవనాయాలు. చాలు చాలు, ఊరుకో. ఇంకా మొదలెట్లేదేంట అనుకున్నాను. ఇప్పుడు సంతోషంగా ఉంది. అమ్మా, నువ్వు వెళ్ళొస్తాను. వాసంతి, వెళ్ళొస్తాను. నాగమ్మా, నువ్వు బట్టలు తూతుంటే తాళం వేస్తున్నట్టుంది. కాకపోతే బండ పగలటమో బట్టలు చెరగటమో తప్పదు. పోరా పిచ్చి సన్నాసి, నాతో వేళకోవడం వాడందే నువ్వు ఉండలేవు. అవును, ఇంత పొద్దున్నే చాకరీ మొదలెట్టావు, ఏంటి విషయం? పట్నం నుంచి అప్పలనాయుడు గారు వస్తున్నారు. బాబు గారు వస్తున్నారా? ఎప్పుడు వస్తున్నారు? ఎప్పుడు వస్తున్నారో తెలీదు. మేత్రి దుప్పట్లు రగ్గులు ఉతకమని తెచ్చిచ్చాడు. బాబు గారు వస్తే మర్చిపోకుండా నాకు చెప్పే. అట్టాగే. లక్ష్మి, వచ్చావా? ఏంటి ఇంత ఆలస్యమైంది? ఓ, గుడికెళ్ళావా? ఏమని మొక్కున్నా దేవుణ్ణి? నాకు కళ్ళు రావాలనా?
మన పెళ్ళవాలనా? రెండూనా? మరి నీకు మాటలు రావాలని కోరుకోలేదా? ఏ అవునులే, అలా మొక్కోపోవడమే మంచిది. నీకు మాటలు వస్తే నన్ను చేసుకోవు కదా, దర్జాగా సూటు బూటు వేసుకుని ఏ పట్నం ఉండో చేసుకుంటావు. ఏ మెల్లగా మెల్లగా, ఎందుకంత కోపం? నేను అన్న దాంట్లో తప్పేముంది? ఇప్పుడంటే గంతకు తగ్గ బొంతలాగా ఇద్దరం సరిపోయాం. దేవుడికి ఎవరిని ఎలా కలపాలో బాగా తెలుసు. నాకు నోరిచ్చాడు, నీకు కళ్ళు ఇచ్చాడు. ఎరా లక్ష్మి కోపంగా ఉంది ఏమన్నా అన్నావా? ఓ కిట్టయ్యా, నేను వెంటనే పెళ్లి చేసుకోవాలా? ఎరా దీన్ని వేరే ఎవరు నన్ను పెళ్లి చేసుకోమన్నావా? నీకే గనక మాట వస్తే నన్ను ఎందుకు చేసుకుంటావన్నానంతే. ఒరేయ్ నువ్వు దాని ముఖం చూడగలిగి ఉంటే అది నిన్నెంత ఇష్టపడుతుందో అర్థమయ్యేదిరా. నువ్వు ఇలా అనేవాడు కాదు. లక్ష్మి ఊరికినే అన్నాను, ఏమనుకోకే. సర్లే ఇంతకీ ఎక్కడికి? తొర్రేటి రాజు గారింటే పెళ్లికేనా? పెళ్లి మధ్యాహ్నం కదా, బాబాయ్ కొట్టుకెళ్ళి అక్కడి నుంచి అలా వెళ్తాలే. సర్లే బస్సు వచ్చే టైం అయింది, తొందరగా వెళ్ళు. వెంకటాపురం దిగే వెళ్ళారు. రండి రండమ్మా, దిగండి దిగండి. ఎక్కడమ్మా మీరు? ఎక్కండి, ముందుకెళ్ళిపోండి. రైట్ రైట్. నువ్వు రైల్లో వెళ్ళావేమనుకున్నా సీను. డ్రైవర్ కి దారి చూపించాల్సింది నేనే కదా. రై రై. ఏంటి ఈ రోజు ఆలస్యమైంది? మా ఇంట్లో కోడికి జలుబు చేసి గొంతు బొంగురుపోయి లేట్ గా కూసింది, అందుకే ఆలస్యం. ఎవరన్నా సీట్ ఇవ్వండి అయ్యా. వద్దు, నేను నిలబడే ఉంటాను. అయినా సీట్ దొరకలేదని బాధపడడానికి నేనేమైనా ఎమ్మెల్యేనా ఎంపీనా? ఇదిగా సీను తీసుకో. ఓ కళ్ళజోడా? అవును, నీకోసం తిరునాళ్ళ తీసుకొచ్చాను. గుర్తుంచుకుని మరి తెచ్చావే. ఎలా ఉన్నాను? నీకేరా, సినిమా హీరోలనే తలదండి ఎలా ఉన్నావు? కడిపులంక దిగే వాళ్ళు ఉన్నారా? రండమ్మా, ముందుకెళ్ళిపో. ఈ పర్సనాలిటీ చాలా సినిమాలో చేరడానికి. ఆడపిల్లని చూస్తే చాలు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారు. వీడి మొహానికి కళ్ళజోడు ఒకటి. ఏంటి ఏమైంది? ఇందాకటి నుంచి చూస్తున్నాను, ఒకటే వెకిలి నవ్వు వెకిలి చూపు. చాలే ఊరుకో అమ్మా, అతను గుడ్డివాడు. అతను ఎలా చూస్తాడు? అతన్ని పట్టుకుని నువ్వు ఇలా. పోనీలే, నా గురించి తెలియదుగా. కళ్ళజోడు పెట్టుకుంటే హీరోల్నే తలదన్నేలా ఉన్నావు, కానీ నన్నే తంతారనుకోలేదు. ఇది నాకు వద్దు. పర్వాలేదు పెట్టుకో. పెట్టుకోగానే తన్నారంటే ముందు ముందు ఇంకెన్ని తన్నులు తినాలో నువ్వే తీసుకో. ఏమిట్రా నంది, రోడ్లు ఇలా ఉన్నాయి? మీరు వస్తున్నారని పందిరి వేయించారు. రోడ్లు కూడా ఎక్కడ వేయిస్తారు స్వామి? శృతి తప్పుతున్నావు నంది. గురుగారు రండి రండి. ఏమిటయ్యా ఈ రోడ్లు? గురువు గారు వస్తున్నప్పుడు ఇవన్నీ చూసుకోవడం తెలీదు? ఎలా ఉంది స్వామి శృతి? బాగుంది. అబ్బా నంది, స్వామి నోటితో పలకవలసిన సప్తస్వరాలు నడువులో పలుకుతున్నాయేమిట్రా? మరి ఒళ్ళంతా సంగీతమే కదా స్వామి. లెస్స బలికి దీర్ఘాయుష్మాన్. నమస్కారం గురుగారు. ఎందుకు మొహాట పడతావు? నమస్కరించు. మొహాటం ఎక్కువ వెధవుకి. పాలల్లో ఏం కలిపావు? పాలు మరి చిక్కగా ఉన్నాయని కొద్దిగా నీళ్లు కలిపానండి. ఇంకేం కలిపావు? పంచదార కలిపానండి. అక్కడే తప్పు చేశావు నువ్వు. ఏమయ్యా, గురువు గారు తింటున్నప్పుడు వడియం, తాగినప్పుడు మిడియం కంపల్సరీ అని తెలీదా నీకు? వెళ్ళు వెళ్ళు, తీసుకురాపో. గురువు గారు మీరు రండి సార్. నేను ముందే చెప్తున్నాను, నా కచేరీ అయిపోయేంత వరకు ఎవరూ లేవటానికి వెళ్ళలేదు. ఎవరికైనా అర్జెంట్ అయితే? వెధవా వెధవా, రండి. మూర్ఖుడా, ఇది కాఫీయా కషాయమా? మీరే కదండి తాగాలంటే మీరేముండాలన్నారు? అంటే పంచదార బాగుందంటే పైసలు కూడా కల్పిస్తావా? నంది, వీడు శృతి తప్పుతున్నాడు. చూసుకో. నేను చూసుకుంటాను స్వామి, నువ్వు పదవా. పీకాడు. ఒకటి చెప్పాయా? 101 అందులో 100 క్యాన్సెల్. ఏండే ఓ దోశ పార్సల్ అండి. 101 దోశ అందులో 1 క్యాన్సెల్. 100 వేసేమంటారా? నీ బొంద. ఒరే ఎదవా, నువ్వు ఏదో రోజు నా కొప్ప ముంచెట్టున్నావు. స్లిప్ అయిందండి. 101 దోశ అందులో 100 క్యాన్సెల్. ఓకే
రాసిను జాగ్రత్త మెల్లగా జాగ్రత్త వెళ్ళరా నువ్వు రామ్మా ఎక్కు పైకి ఎక్కు లోపలికి వెళ్ళిపో ఎవరు? ఇవి ఉంచండి. నేను గుడ్డివాడిని కానీ ముష్టివాడిని కాదు. అయినా మీకు తెలియకనే కదా కొట్టారు. నాకెట్టి చూసినా ఒకటే, అందరినీ ఒకేలా చూడగలిగే ఉత్తమ భారతీయ పౌరుణ్ణి. ఒరే ఎదవా, సీన్ వచ్చాడు, వెళ్ళి తీసుకురా. సీను రా వెళ్దాం. ఓ పకీరా, మనమే. ఒకటి చెప్పండి. 101 అందులో 100 క్యాన్సిల్. ఈ ఎదవలా ఒకటి నాకు వచ్చినేంటి రే? 1-20. రామసీను రా, కూర్చో. ఏటి క్రికెటా? ఆహా. మనోళ్ళు బానే ఆడుతున్నారా? ఏంటి ఆడేది? ఆస్ట్రేలియా వాళ్ళైతే చొక్క నీళ్లు కూడా ముట్టుకోకుండా చెమటలు కక్కేలా ఆడుతున్నారు. మనోళ్ళు ఆడుతున్నారు బాల్ ఆడడం, పెప్సీ తాగటం, బాల్ ఆడడం, పెప్సీ తాగటం, పీతల్లా తాగుతున్నారు అంతే. ఓ అదా, అవి పెప్సీ వాళ్ళ యాడ్స్ కదా. ఓ సీను టీ పట్టారా గాడిద? మర్యాద మర్యాద. ఓహో, హై క్లాస్ గాడిద గారు, ఓ మంచి వేడి వేడి టీ పట్టురామా. మన దగ్గర మంచి ఎక్కడుంది, అంతా వేడే గాని. చెప్పింది చేయరా ఎదవా. టీ వద్దులే బాబాయ్, రాజుగారింట్లో పెళ్లికి పాడమని పిలిచారు, అక్కడ ఎలాగూ తాగాలిగా. అయితే వచ్చేటప్పుడు నాకు కూడా ప్లాస్కోలో పట్టుకురా సీను. ఇక్కడ చెత్తటి తాగలేక సస్తున్నాను. రాజుగారింట్లో పాడడానికి ఎవరో పెద్ద ఆయన వచ్చాడు సీను. అబ్బే లేదే, నన్నే పాడమని పిలిచారు. నా రిక్షాలోనే రాజుగారింట్లో దింపొచ్చా. ఏవో 4 డబ్బులు వస్తాయనుకున్నా, గండి పడిందనమాట. ఏం చేస్తాం? ఏంటి సీను ఇంకా ఎక్కడ ఉన్నావు? పెళ్లి టైం అవుతుంది పదా. పెళ్ళిలో పాడడానికి ఎవరో సంగీత విద్వాంసులు వచ్చారంట కదా. ఎంత విద్వాంసులు వచ్చినా వాళ్ళు గొంతు పడతారు, నువ్వు మనసుతో పడతావు. అయినా నీ పాట లేకుండా ఈ చుట్టుపక్కల గ్రామాల్లో పెళ్లిళ్ళెట్ అవుతారా? వెళ్ళరా. సరే వెళ్ళొస్తా బాబాయ్. ఎల్లెళ్ళు, భోజనాల టైంకి నేను వస్తాలే. గురుగారు, నా మాటని మీరు కూడా రావచ్చు కదా. 4-5 కూరలు వేసుకుని కడుపు నిండా పెళ్ళిలో తినొచ్చు. ఎప్పుడు ఈ కూడా తింటారంటారు. దీంతో కొట్టాలంటే నాకే బొక్క. మన మాట ఎందుకు తింటారు మీరు? ఏమండి రాజుగారు, ఏమిటి ఇంకా ఆలస్యం? ఈ కచేరీ అయిపోతే నాకు గడపడంలో గండ పేరడం, గుడివాడలో గజారోహణం, కాకినాడలో కనకాభిషేకం. అది నెక్స్ట్ మంత్ రా ఫూల్. ఓహో, ఓ 10 నిమిషాలు ఆగితే. ఏమిటి, ఎందుకు 10 నిమిషాలు? రాహుకాలమా? మా సీనుగాడు వస్తాడు. సీనుగాడా? వాడెవడు? వాడేమన్నా మైక్ సెట్టింగ్ చేస్తాడా ఏమిటి? మా ఊళ్ళో వాడు లేకుండా ఏ కార్యక్రమం జరగదండి. వాడు పాటలు పాడతాడు. పాటలు పాడతాడా? తాను సేనంతటి వాడిని నన్ను ఇక్కడ పెట్టుకుని ఎవడో సీనుగాడు రాలేదని కచేరీ ఆపుతారా? హిమాలయ పర్వతం అంతటి వాడిని నన్ను ఎదురుగా పెట్టుకుని ఫిజు కోసం చూస్తున్నట్టుంది. అడుగో రానే వచ్చాడు. ఈ గుడ్డివాడు పాటలు పాడతాడా? పాడడానికి కావాల్సింది గొంతు గాని కళ్ళు కాదు కదా స్వామి. గొంతు బాగుంది కదా అని గాడిద కోయిల్ అవుతుందా? ఫోన్లే అన్న, పెద్ద ఆయన, ఆయన్నే పాడమను. వీడెవడో గుడ్డి తెలివైన వాడు కాదు, తెలివైన గుడ్డివాడు. ఏమిట్రా శృతి పెంచుతున్నావు? మన ఊరు వచ్చి మనోడిని తిడుతుంటే సొత్త ఊరుకుంటారేటండి రాజుగారు? రే, మనమా ఆడపెళ్లి వాళ్ళం, అతను మగ పెళ్లి వాళ్ళ తరఫున వచ్చాడు. మనకు సీను పట్టం కావాలి అంతే కదా. అది నేను చూసుకుంటా గానీ నువ్వు వెళ్ళి పని చూసుకోపో. బాబు, శాస్త్రం నుంచి సంగీతం పుట్టిందనుకున్నాను గాని సంగీతం ప్రకృతి నుంచి పుట్టిందన్న విషయం నీ నుంచే తెలుసుకున్నాను బాబు. నా పాటకి ఏ శిల కరుగుతుందో గాని నీ పాటకి ఈ శిల కరిగింది నాయనా. ఎరా పెళ్ళి పాట పాడుతున్నావా? అవునని రాజుగారు డబ్బులు ఇచ్చారా? ఈ ఏటకు చాలు. ఇంట్లో సరుకులు కొనాలని డబ్బులు ఇచ్చి, ఇంట్లో సరుకులు కొనాలని, నాన్నకి మందులు కొనాలని, పర్వాలేదని డబ్బులు ఇచ్చాను, డబ్బులు ఇచ్చాను.
వాడు కష్టపడి సంపాదించిన డబ్బు లాక్కుంటా సిగ్గులేదురా? దున్నపోతులా ఉన్నావు. కుటుంబాన్ని పోషించాల్సిన పోయి కళ్ళు లేని వాడు శుభ్రం లాక్కుంటావురా? ఈ నీతి కబుర్లన్నీ గుళ్ళో చెప్పు, లేదా అడ్డ మీద రాసి నీ హోటల్లో పెట్టుకో. అంతేగాని అడ్డం వచ్చి అడ్డంగా నరికేస్తా. నరికెందుకు డబ్బించుకో. ఊరుకోరా, ఊరుకో. వాడు ఎదవరా? ఎదవ తెలుసు కదా. అమ్మా, అన్నయ్య వచ్చాడు. అన్నయ్య జాగ్రత్త. అన్నయ్య జాకెట్ తెచ్చావా? పర్వాలేదులే, తెస్తావని అనుకున్నాను. తెచ్చావా? మా మంచి అన్నయ్య. అమ్మా చూసావా ఎంత బాగుందో? దీన్ని ఇప్పుడే కుట్టడానికి ఇచ్చేస్తాను. రేపు ఉదయం వెళ్ళొచ్చు కదమ్మా. ఇప్పుడే. అది తోడుకునేదాకా నిద్రపోదరా. సామాన్లు తెచ్చావా అయ్యా? ఇదిగో అమ్మా. డబ్బులు సరిపోలేదు, నాన్నగారికి తైలం మాత్రమే తీసుకొచ్చాను. ఈ డబ్బేంటి? కింద పడ్డానమ్మా. చూసుకుని నడవచ్చు కదరా. నేనా? ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి, కాసంత వేడి నీళ్ళు పెట్టమ్మా. అలాగే. ఇదిగో నా సుట్లయి. చుట్టలు రేపు కాల్చుకోవచ్చులే, ముందా మందు తీసుకో. ఏంటి మంచాన పడ్డాను కదా అని సులకనగా చూస్తున్నారా? టాటోలు చేస్తాను మీ ఇద్దరిది ఏమనుకుంటున్నారు? తైలం తెచ్చాడు, తైలం నా తొక్కలో తైలం. అయ్యో, పగలగొట్టేశారా? అవునురా, పగలగొట్టాను. అయితే ఏంటి, కొడతావా? కొట్టు, కొట్టరా. నడివిరిగి మంచాన పడ్డాను కదా, పెద్దానికి మీ దయాదాచిన్యాల మీద ఆధారపడుతున్నాను కదా. అది కాదు నాన్న, అది అప్పు చేసి తెచ్చాను. ఏంటి, అప్పు చేసి తెచ్చావా? అప్పు ఎందుకు చేయాల్సి వచ్చిందో చెప్పరా? ఏం జరిగింది? వీడు చెప్పలేదా? లేదే. గుండె బద్దలవుతున్నా వీడు నవ్వుతూనే ఉంటాడు. బాబాయ్ నువ్వు ఉండరా, తోడబుట్టినోడంట, తాగుపోతేదవా. వీడు కష్టపడి సంపాదించిన డబ్బంతా గద్దలా వచ్చి తనుకుపోయాడు. పైగా పైగా దారిగా వచ్చి అందరి ముందు కొట్టాడు. చంద్రం అలా చేశాడా? బుద్ధులు ఎక్కడ పోతే, ఒకప్పుడు ఊరంతా గడగడలాడించిన ఈ రౌడీ దాని పెద్ద కొడుకు కదా. ఎవరికో కడుంబండి నడుము నిరగొట్టి మంచంలో పడుకోబెట్టారు. కానీ వాడిని అలా వదలరు. ఏదో రోజు జనంతా కలిసి పాతేస్తారు. అరే, బయట వాళ్లే వీడి మీద జాలి పడుతున్నారు. మీరు వాడి మీద జాలి చూపించపోయినా పర్వాలేదు, కనీసం మనిషిగా చూడండి. ఎక్కువైంది రైడ్కి, బాగా ఎక్కేసింది. కొట్టాను కదరా. కొట్టేవలేరా బాబు, కాకపోతే ఇంకోటి కొట్టి లోపు కొట్టాలి. పేకలో ముందు కొట్టినోడిగా డబ్బులు ఇస్తారు. ఊరికే తెగ ఫీల్ అయిపోతున్నావు. దాందేముంది, పేకల ముక్క పడితే కుక్క అయినా గెలిచుద్ది. అది నువ్వు మధ్యలో మీ ఫ్యామిలీ గురించి చెప్పకే. వెళ్ళి సొక్క శాప మొక్క అట్రా. ఉల్లిపాయలు నిమ్మచెక్కలు వద్దే. మంచి పని అవి కూడా పంపించు. పంపిస్తాంరా. ఊరుకుంటే బిల్లు కట్టి కూడా మర్చిపోతావు నువ్వు. అది ఎక్కడ మర్చిపోతాను బాబాయ్, అది మర్చిపోతావు కదా డైలీ తాగుతున్నాను. 3 ఏళ్ళ నుంచి తాగుతున్నావు, ఒక్కసారి బిల్లు కట్టావా? సిగ్గుందా నీకు? సిగ్గుంటే డైలీ నీ ఫేస్ ఎందుకు చూస్తాం? వద్దు, సీరియస్ అవ్వద్దు. మా అత్తో డబ్బులు ఇవ్వగానే ఇచ్చేస్తానని చెప్పాను కదా బాబాయ్. మరి నాకేం ఇస్తావు? నాకు ఫీల్ అవ్వక అదే ఇస్తానులే. సాలే ఆపు. పెళ్లికి ముందు నుంచి చెబుతున్నావు కట్నం లాగానే ఇస్తాను, కట్నం లాగానే ఇస్తానని. ఇంకా నేను నమ్ముకుంటే ఇదిగో ఇదే పాక ముందు శనక్కాయలు కొట్టుకోవాలి. ఇంకా చూడు, మర్యాదగా బిల్లు కట్టు, లేదా చేప ముక్క, కళ్ళు చుక్క, నిమ్మ చెక్క కాదు కదా, కనీసం ఉల్లి తొక్క కూడా ఇయ్యను. మళ్ళీ ఇవాళ నుంచి వీడికి మనకి సెల్లు. నీకు నాకు జోకులేంటి? అప్పటికేటప్పుడు కాళ్ళు పట్టుకుంటారు, తిరిగి అడిగితే కాళ్ళు పట్టేసుకుంటారు. అదే నీ ఫీలింగ్. ఫోన్లే కాళ్ళు పట్టుకుని అడుగుతానులే. కళ్ళు పంపించా. సంతా నిన్ననే లాభం రా. మా అత్తగారిని మాంగారిని అనాలి. నా నోటికాడ కళ్ళు లాగేస్తారు వాళ్ళు. చెప్తాను. చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. ఎస్, ఇట్స్ అమేజింగ్. ఇంత బాగుంటుంది అనుకోలేదు. అందుకే కదా మిమ్మల్ని మా ఊరు తీసుకొచ్చింది. నాకు అసలు ఈ ఊరు వదిలిపెట్టుకోవాలంటే నచ్చదు. కానీ పార్టీ, బిజినెస్ వల్ల 10 సంవత్సరాల నుంచి సిటీలో ఉన్నా. అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి ఈ గోదావరిని, పచ్చటి పొలాల్ని, అమాయకపు ప్రజల్ని చూడకుండా ఉంటే నాకు తృప్తిగా ఉండదు. ఇదిగోండి, అదే మా గెస్ట్ హౌస్.
నమస్కారం. నమస్కారం. జాగ్రత్త రా, తీసుకో. ఏం నాగమ్మా, ఏంటి విశేషాలు? మా కట్టాలు తీర్చే దేవుళ్ళు మీరు వచ్చేసారు కదయ్యా, అంతకంటే విశేషాలు ఏముంటాయి? ఈయన మన కేంద్ర మంత్రి భాస్కర్ రాజు గారు ఉన్నారుగా, ఆయన అబ్బాయి మనోహర్ అని, ఈవిడ అతని భార్య దివ్య గారు. వీళ్ళు కొన్నాళ్ళు మన ఊళ్ళోనే ఉంటారు. వాళ్ళకి కావాల్సింది దగ్గరుండి చూసుకోవాలి. ఏంటి రండి. అయ్యా మేడం. ఏంటి మీరు ఇక్కడ కిరీటం లేని మహారాజు అనుకుంటా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అమాయకులండి, మంచి మనసున్న వాళ్ళు. వాళ్ళకి మీరే దేవుళ్ళు అంతే కదా? అట్లా ఏం లేదండి, వాళ్ళ కష్ట సుఖాలు నేను చూసుకుంటాను. వాళ్ళు నన్ను ఎంతో అభిమానంగా, అరే ఆ సామాన్లను తీసుకెళ్ళి ఆ రూమ్ లో పెట్టి వెళ్ళు. ఆ రూమ్ లో ఏసీ ఉందా? ఆ రూమే కాదు, ఈ ఊరే సెంట్రల్ ఏసీ. ఫ్యాన్ కూడా అవసరం లేదు. కిటికీ తెరిస్తే గోదావరి నుంచి చల్లటి గాలి వస్తుంది. జస్ట్ ఫీల్ కంఫర్టబుల్. ఇది మీ సొంత ఇల్లు అనుకోండి. మరి ఫుడ్ సంగతి ఏంటి? ఫుడ్ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇక్కడ భవానీ అని మంచి వంట అమ్మాయి ఉంది. ఆవిడ వంట తిన్నారంటే జీవితంలో మర్చిపోదు. ఓకే, నేను స్నానం చేసి వస్తాను. రిలాక్స్ రిలాక్స్. ఏ కొండయ్య, ఇట్రా, సామాన్లను పెట్టేసావా? పెట్టేసాను. చూడు, నువ్వు వెళ్ళి ఆ భవానీ నేను రమ్మన్నాను. ఆమె ఒంట్లో బాగలేదు, రాకపోవచ్చు అయ్యా. మరి ఎలాగయ్యా? వీళ్ళు నాకు చాలా కావాల్సిన వాళ్ళయ్యా. జనరల్ గా బయటకు రారు. నేను స్వయంగా రమ్మన్నాను కాబట్టి వచ్చారు. వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. నువ్వు వెళ్ళి నేను చెప్పానని చెప్పు. వెళ్ళు. అలాగేనయ్యా. అమ్మ నాలో ఇంకా పసితనం పోలేదే, అప్పుడే నాకు పెళ్లి ఏంటి అన్నాను. పెళ్లి చేసుకుంటే పసితనం పోద్దురా అంది. పసితనం పోద్దు కదా అని చేసుకున్నాను. మీరు పెళ్లికి స్కూటర్ కొనిస్తా అన్నారని ఇంట్లో పెట్రోల్ గ్రీజు కొనుక్కుని పెట్టుకున్నాను. పెళ్లికి కొనిస్తా అన్నయ్యం కొనివ్వలేదు. ఓకే, కనీసం పెళ్లికి ముందు పెళ్లి చూపులప్పుడు కట్నం ఇస్తా అన్నారు కదా, అది కూడా ఇవ్వలేదు. మీరు ఎలాగా నాకేమెవరని అర్థమైపోయింది. అందుకే నేనే మీకు ఒకటి ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. మీ అమ్మాయిని ఉంచుకోండి. ఏం మాట్లాడరా? నేను అల్లుండి అనుకుంటున్నారా, అడగాలి అనుకుంటున్నారా? ఏమంటే మాంగారు మాట్లాడండి. నేనేం మాట్లాడను, ఈ ఇంట్లో పెత్తనం అంతా ఆడిదే. నేను ఇక్కడ కుక్కతో సమానం. మీ సమాన హక్కుల గురించి ఇక్కడ ఎవడో మాట్లాడుకోవట్లేదు. నా కట్టం డబ్బులు నాకు ఇప్పించమంటున్నాను. బావా, డబ్బులుంటే ఇవ్వకుండా దాచుకుంటావా? ఎందుకు ఆడపిల్లని ఏడిపిస్తావు? అయ్యి బాబోయ్, నేను దాన్ని ఏడిపిస్తున్నానా? మీరే మమ్మల్ని ఏడిపిస్తున్నారు. మీరు నిజంగా దాని క్షేమం కోరేవాళ్ళే అయితే మా 25,000 ఎప్పుడో మా మొహాన్ని కొట్టేవాళ్ళు. తప్పకుండా ఇస్తాం బాబు. ఆడు దానికోసమేగా రాత్రి పగళ్ళు కష్టపడేది. ఏంటి డప్పు కొట్టి పాటలు పాడటమా? ఇలా అయితే తెల్లారినట్టే. లోన్ డబ్బులు రాగానే తెచ్చిస్తాను బావా. లోనా? బ్యాంక్ అన్నా మీ ఓనా? చిన్నప్పటి నుంచి వింటున్నావి. ఇక్కడ ఎవరు ఊరికే కూర్చోరా, మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. మీరు ప్రయత్నం చేస్తే ఎవడిస్తాడా? ఎవడన్నా రికమెండేషన్ చేస్తే ఇస్తాడు. ఇదంతా నాకు అనవసరం అండి. నేను మీ అమ్మాయిని వదిలేస్తున్నాను. అలాగ బాబు, ఆడపిల్ల పుట్టింట్లో ఉంటే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. మీ గురించి నలుగురే అనుకుంటున్నారు, నా గురించి బయట 40 మంది అనుకుంటున్నారు. అక్కడ కిళ్ళి కొట్టాడు, సారా కొట్టాడు, పతి పనిమల్ని ఎదవా, ఈడు కట్నం కూడా తెచ్చుకోలేని సవట అనుకుంటున్నారు. మీ అమ్మాయిని మీరే ఉంచుకోండి. ఈసారి మాట్లాడా రాదు. బ్యాంక్ మేనేజర్ కాళ్ళు పట్టుకునైనా మీ బావ వెళ్ళిపోయాడు. నువ్వు ఎవరు కాళ్ళు పట్టుకోనక్కర్లేసిను. అప్పలనాయుడు గారు వచ్చారు. ఆయన ఒక్క మాట అడిగితే చాలు, ఆ డబ్బులు మొత్తం తొందరగా వచ్చి ఏర్పాటు చేస్తారు. ఆయన చెప్తే 25,000 లోన్ ఇస్తారా? ఓరి పిచ్చోడా, ఆయన చెప్తే 25,000 ఏంట్రా, 5 లక్షలు ఇస్తారు. అయితే వెంటనే వెళ్ళి ఆయన కలుద్దాం. ఈసారి ఆయన స్నేహితులతో వచ్చారు. వంట చేయడానికి భవానం ముందు తీసురమ్మన్నారు. అయ్యో, నాకు ఒంట్లో బాగోలేదే. మన వాసంతి పని పాట లేకుండా ఉందిగా, వెళ్ళమనొచ్చుగా. వాసంతి పరా ఇంట్లో పనిచేసే కర్మ నాకేం పట్టలేదు. గుడ్డి కలెక్టర్ గారి ముద్దులు చెల్లండి. ఈవిడెక్కడా పనిచేయదు. మహారాణి మహారాణి అని. దానికి ఇష్టం లేదంటుంది కదా, వదిలేయ్. నేనే వెళ్తాను. పదమేస్త్రి. పేరు శ్రీను, రేవుపాడు పంచాయతీ. ఏమయ్యా, ఒక బ్లైండ్ మ్యాన్ లోన్ గురించి కూడా పట్టించుకోకపోతేలా? రూల్స్ పెద్ద రూల్స్ చూశానులే. ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ప్రజలకు ఉపయోగపడాలి గానీ వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. అవును, ఈ పెద్ద మనుషులు కోట్లు లోన్ ఇస్తారు, వాళ్ళు ఎగ్గొట్టినా పర్వాలేదు, కానీ పేదవాళ్ళకి మాత్రం ఇవ్వరు. ఇప్పుడేంటి, లోన్ సాయం చేస్తారా లేదా? లేదా చెప్పింది ఎక్స్ఎంఎల్ఏ కదా అని విని ఊరుకుంటారా? అది రేపే పంపిస్తున్నాను ఇద్దరిని. అయ్యా, అవ్వాలి పని అంతే. థ్యాంక్ యూ. రాజన్న, తన లోన్ శాంక్షన్ అయింది. రేపు బ్యాంక్ డబ్బు కలెక్ట్ చేసుకోండి. మీరు మాకు చాలా సాయం చేశారయ్యా. చాచా, ఇందులో నేను చేసిందేముంది? అసలు ఆ లోన్ ఆపడానికి ఆడేవుడు? రూల్స్ ప్రకారం ఆ డబ్బు రావాల్సింది నీకే. ఏదో మాట సాయం చేశానంతే. ఆ మాట సాయం కూడా ఈ రోజుల్లో ఎవరు చేస్తారయ్యా? మీ వల్ల వీడి అక్క కాపురం బాగుపడింది.
నమస్తే మేడం. నన్నెలా గుర్తుపట్టావు? మీరు వేసుకున్న సెంటు వాసన పీల్చి. ఇతని పేరు శ్రీను. మన వంట మనిషి ఉందే భవానీ, ఆమె అబ్బాయి. ఓ, మీ మదర్ వంట సూపర్ గా చేశారు. ఆవిడ వంటే కాదమ్మా, వీడి పాట కూడా చాలా బాగుంటుంది. ఓ గ్రేట్. ఏం పాటలు పాడుతుంటావు? మనసులో అనుకున్నది పాటలా పాడుతుంటాను. దేవుడి గురించి, ఈ అందమైన ప్రపంచం గురించి. నువ్వివేవి చూడలేవు కదా. చినుకులు నేల మీద పడగానే వచ్చే మట్టి వాసన బట్టి వర్షం వస్తుందని తెలుసుకుంటాను. అలాగే సూర్యుడు, చంద్రుడు, భూమి, ఆకాశం గురించి చిన్నప్పుడు అమ్మ చెప్పింది. చెట్లు, పూలు, వాటి రంగుల గురించి చెల్లెలు చెప్పింది. పత్రికల్లో వచ్చే కథలు, కవితలు, సమాజంలో జరిగే సంఘటనల గురించి రాజయ్య బాబాయ్ చెప్తాడు. అప్పలనాయుడు గారు లాంటి పెద్ద మనుషుల వల్ల మంచి మానవత్వం గురించి తెలుసుకున్నాను. అయితే నీ పాట ఖచ్చితంగా వినాల్సిందే. ఏది, ఓ పాట పాడు. కొత్త పాట కట్టినప్పుడు పాడతాను. వెళ్ళొస్తాం బాబు గారు. అరే చెప్పడం మర్చిపోయాను రాజన్న, సిటీ హాస్పిటల్ కి నవీన్ అని జర్మన్ లో చదివిన కళ్ళ డాక్టర్ వస్తున్నాడు. ఆయన నాకు చాలా మంచి ఫ్రెండ్. ఆయన రాగానే కబర్ చేస్తాను, నువ్వు వెళ్ళి ఒకసారి శ్రీను కళ్ళు చూపించు. సంతోషమయ్యా. పుట్టుకతోనే గుడ్డివాడిని కదా, నాకు కళ్ళు వస్తాయంటారా? అరే ఒకసారి డాక్టర్ని కలవచ్చుగా. రాజన్న